ఇక డీటెయిల్స్ చూద్దాం. మరి కాసేపట్లో తెలంగాణలో జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటింగ్ కు రెడీ అయింది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఈ బైపోల్ను ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు అధికారులు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ సాగుతోంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ మరి కాసేపట్లో మొదలు కానుంది. మొత్తం 600 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. 4,61,806 మంది గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా ఉన్నారు. మహిళా ఓటర్లు 1,74,794 మంది కాగా పురుషులు 2,87,000 మంది. ట్రాన్స్జెండర్లు 5. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1,65,778 మంది, ఖమ్మం జిల్లాలో 1,23,504 మంది, వరంగల్ జిల్లాలో 1,67,853 గ్రాడ్యుయేట్ ఓట్లున్నాయి. సిద్దిపేట జిల్లాలో కూడా పూర్వ వరంగల్కు చెందిన 4,671 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఉప ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓటు వినియోగించుకున్న వారికి ఎడమ చేతి చూపుడు వేలుకు సిరా గుర్తు అలాగే ఉంది. అయితే ఈ క్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎడమ చేయి మధ్య వేలికి సిరా గుర్తు వేయాలని ఈసీ పోలింగ్ సిబ్బందికి సూచించింది. బ్యాలెట్ పత్రాలపై ఉండే అభ్యర్థులను నెంబర్ల ప్రాధాన్య క్రమంలో ఎంచుకోవాల్సి ఉంటుంది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత అన్ని బ్యాలెట్ బాక్సులు నల్గొండలోని దుప్పలపల్లి వేర్ హౌసింగ్ గోడౌన్స్ కు చేరుకోనున్నాయి. జూన్ 5న ఓట్లను లెక్కిస్తారు.